సుదర్శన చక్రం యొక్క పుట్టుకను గురించి 3 కథలు ఉన్నాయి. అంటే దీని గురించి 3 కథలు మనం తెలుసుకుంటాం. ఒకటి, సూర్యభగవానుడు విశ్వకర్మ పుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడాడు. సూర్య తేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండ్రి విశ్వకర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్య తేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి తిప్పిన సందర్భాన రాలిన రజను వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకి ఇవ్వబడుతుంది అనేది ఒక కథ. రెండవది, ఇంద్రుడు వర్షాన్ని వర్షించడం వల్ల కాండవ దహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంధీవాన్ని కృష్ణార్జునులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి ఆగ్నేయమని కూడా పేరుంది. కాండవ దహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి అగ్నికి ఇవ్వబడతాయని కూడా ఒక చోట వ్రాయబడింది. ఇంకా మూడవది, సుదర్శన ఆయుధాన్ని శివుడు కృష్ణుడికి ఇచ్చినట్లు కూడా మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించటానికి గాను చక్రాన్ని శివుడు విష్ణువుకి ఇస్తాడు. దానిని శివుడు సుదర్శన చక్రం అని పిలుస్తాడు. సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణాల్లో చాలా గాథలు ఉన్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణ గాథల వల్ల తెలుస్తుంది. సుదర్శన శక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్ని వలె దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితం అవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది. మహాభారతం ఆది పర్వం 16వ అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం వారు సుదర్శనాన్ని చక్రతాళ్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు రోజు జరిగే చక్ర స్నానం, అవబురధ స్నానం చక్రతాళ్వార్కే చేస్తారు. నిగమాంత మహాదేశికుల వారు సుదర్శనం గొప్పతనాన్ని చాటి చెప్పారు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుల్కషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో నిగమాత దేశికుల వారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శన అష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వర పీడ నివృత్తులై ఆరోగ్యవంతులు అవుతారు. చక్రతాళ్వారు సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్ళు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలో చక్రతాళ్వారు వరహాస్వామి వారి కోరల రూపంలో ఉన్నారని విశ్వసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని 10 వేళ్లకు ఉండే నఖాల రూపంలో సుదర్శనుడు ఉంటాడు అంటారు. పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకుని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారంలో సైతం సుదర్శనం పెరుమాళ్లకు సహాయంగా ఉంది అంటారు. దీని ఆధారంగా పెరియాళ్వారులు రచించిన ఓ పాసురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శక్రుని సుదర్శనుడు
దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్నసింహాసనాసీనులై ఉంటారు. పార్వతి ఏ మంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటి శక్తిని కలిగి ఉంటుంది అని తెలియజేస్తాడు. సుదర్శనం మహావిష్ణువుకు ఆయుధం కాగా సుదర్శనానికి 16 ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంత దేశికుల వారు సుదర్శనాయుధ స్తోత్రాలలో ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వభయాలు తొలగిపోతాయని నమ్మకం. సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు కూడా మనం తెలుసుకుందాం. కుడివైపు నుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి అయితే వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, శారంగ, పాశ, శీర, వజ్ర, గధ, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో మకర సంహారం, శిశుపాల వధ, జయద్రథ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి. తమిళనాడు త్రిప్లికేన్, తిరువళిక్కేణి, చెన్నైలోని పార్థసారథి స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరదరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికి బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతుంది. కూరనారాయణజీయర్ స్వామివారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయి మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఆయన సుదర్శనాల వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయణ స్వామివారు సుదర్శన శతకాన్ని రచించాడు అని చెబుతారు. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించాడు. నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసుర వధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తురువై మోళిలోని పాసురంలో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు. కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహేంద్రపురం, తిరుక్కుడందై కుంభకోణం, కందియార్, శ్రీవిల్లిపుత్తూరు, వానమామలై, అల్వారు తిరునగరి, తిరుక్కురు నంగడి, శ్రీరంగము, వరదరాజ పెరుమాళ్ కోయిల్, కాంచీపురం, తిరుమోగూర్లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి. చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు తశ్చక్రమయం సర్వం జగత్ స్థావర జంగమం అని తెలియజేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం. ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఈ విధంగా తెలియజేశారు. చక్రాంభోజే సమాసీనం
చక్రాజాయుధధారిణం చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్ సౌలభ్య చూడామణి స్తోత్రం. సుదర్శన వాన్మయం చాలా ఉంది, అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్న కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాన్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాన్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం. సుదర్శనవాద అనే గ్రంథాన్ని వేదాంత దేశిక విహార సభాపరకాల మఠం మైసూరు వారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో సుదర్శన మీమాంస అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులైన కూరనారాయణ జీఆర్ స్వామివారు సుదర్శన శతకాన్ని 101 పృథ్వీ వృత్తాలతో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శన జ్వాల 24, నేమి 16, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26, మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజాక్షర సంపుటితమైన ఈ స్తోత్ర శతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీ సుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితో పాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంత దేశికుల వారు కూడా ఒక సుదర్శన శతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్య గారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారక ట్రస్ట్ బొంబాయి వారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్టు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాల విలాస్ ప్రెస్లో కూడా భరద్వాజ గోపాలాచార్య, శ్రీనివాస గోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికుల వారి సుదర్శన శతకం ప్రచురించినట్లు తెలుస్తోంది. సుదర్శన అష్టోత్తర శతనామ స్తోత్రాలు 2 లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, హేతి పుంగవస్తవ, సుదర్శన షట్కం, సుదర్శనాష్టకం, సుదర్శన కవచం, షోడశాయుధ స్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్య చూడామణి స్తోత్రం, చక్రరాజ మంగళం, అపరాధస్తవం మొదలగునవి సుదర్శన స్తోత్ర వాన్మయానికి సంబంధించిన రచనలు. ఇవి కాక ఇంకా కూడా ఉన్నాయి. సుదర్శన షడక్షర మంత్రం, సుదర్శనాష్టాక్షరి మంత్రం, సుదర్శన నారసింహ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం, మరో పద్ధతి జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, హృన్మంత్రం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శనమాలా మంత్రం మొదలైనవి మంత్రశాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్టలతో ఆయా మంత్రాలను అనుష్ఠిస్తే ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రాన్ని బహువిధాలుగా వినియోగిస్తూ ఉంటారు. దానికి ఉపయోగాలు చాలా ఉన్నాయి. జ్యోతిశాస్త్ర రీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం, సుదర్శన కవచం, సుదర్శన శతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామ స్తోత్రాలను జపించటం, పారాయణ చేయటం సంప్రదాయంగా వస్తుంది. వైష్ణవ సంప్రదాయ పూర్వవర్తమాన పంచాంగాలను పరిశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు. సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందు వైపు సుదర్శనుడు
దర్శనమివ్వగా వెనుక వైపు నారసింహుడు దర్శనమిస్తాడు. దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహమూర్తి ప్రతిష్ఠింపబడిందని పెద్దల మాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యా భేదనం, వశీకరణం, ఆకర్షణం, సమ్మోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీ వైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సాంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. సర్వపీడా నివారణకు, సర్వఫలప్రదాలకు సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్ర షట్కం 6 చక్రాలు చెప్పబడింది. అవి కాలచక్రం, పురుష చక్రం, ప్రకృతి చక్రం, మహాచక్రం, అహంకార చక్రం, జగచ్చక్రం అని 6 చక్రాలు వివరింపబడినాయి. ఈ విధంగా సుదర్శన చక్రం అని మనం వినటం, అప్పుడప్పుడు సుదర్శన చక్ర స్నానం చేయించటం, సుదర్శన చక్రంతో దుష్టులను స్వామి సంహరించటం అనేవి మనకి తెలుసు. కానీ ఆ సుదర్శన చక్ర ఎన్ని రకాలుగా ఉందని, ఎంత శక్తి ఉందని, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయని, మరి దీనికి ఇన్ని కథలు ఉన్నాయని మనకి ఇంతకు ముందు తెలియదు. ఈరోజు మరి సుదినం సుదర్శన చక్రం యొక్క దర్శనాన్ని మనం చేసుకుని దాన్ని వివరంగా తెలుసుకొని మనం తరించాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.